నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే, మాకు ఇచ్చినా ఓకే అని బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా వెల్లడించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. తమ ఆఫర్ కు బీఆర్ఎస్ నేతలు స్పందించాలని కోరారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. దీంతో అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో పీఠముడి పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 వార్డులు గెలుచుకోగా ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు 7 ఓట్లు కావాలి. పొత్తులు కుదిరితేనే సమస్య కొలిక్కి వస్తుంది. అందుకే 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైస్ చైర్మన్ 4 కోప్సన్లు బీఆర్ఎస్ పట్టించుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ కోరుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క కోరిక మా పండిస్తే మాకు లేకపోతే మీకే ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీకే ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మీకు చైర్మన్ ఇస్తే మీ చైర్మన్ పదవి ఓన్లీ కాలాపూర్ పొలిపేరు దాడు తప్ప ఎక్కడికి పోదు. ఎందుకంటే కేంద్రం లేరు, రాష్ట్రం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం దానికోసం ఒకటి. కాబట్టి దయచేసి మాకు చైర్మన్ పదవి ఒకటిచ్చి 4 కౌన్సిల్ మెంబర్లు వైస్ చైర్మన్ తీసుకొని చెప్పి అది కూడా సాధ్యం కాని వేళ అయితే 4 కౌన్సిల్ మాకు వైస్ చైర్మన్ మాకు ఇచ్చి చైర్మన్ పదవి తీసుకోండి. దేనికైనా మేము రెడీ ఉన్నాం. మీరు ముందుకు రావాలా. మీరు లోపల ఉండి ఏదో మమ్మల్ని వేసి కాదు, బయటకు వచ్చి ప్రజల పక్షాలు వచ్చి మీరు మాట్లాడి మరి దేనికన్నా చైర్మన్గా వైస్ చైర్మన్గా దేనికన్నా అని ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్సన్లు బీఆర్ఎస్ పట్టించుకొని ఒక చైర్మన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బీజేపీ బీఆర్ఎస్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే, లేకపోతే మాకు ఇచ్చినా ఓకే, ఏదైనా కూడా అభివృద్ధి జరగాలంటూ కూడా ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను బీఆర్ఎస్ ఓకే చేస్తుందా? బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంది శ్రీనివాస్? నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలోని క్యాతంపల్లి మున్సిపాలిటీపై అయితే చిక్కుముడి అయితే వీడడం లేదు. ఓవైపు మంత్రి ఇలాకాలో ఉన్న మున్సిపాలిటీతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఇలాకాలో హంగు రావడంతో అయితే గత 2 రోజులుగా కూడా ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ల కొలిక్కి ఎన్నిక అంశం అయితే కొలిక్కి అయితే రావడం. అయితే నిన్న ఖానాపూర్ కు సంబంధించి నిన్న పూర్తిగా హంగు వచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని తో పాటు బీఆర్ఎస్ నేత అభ్యర్థులను కలుపుకొని పోయి చైర్మన్ పీఠాన్ని కైవసం చేస్తుందని అందరూ భావించినప్పుడు కూడా ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు మంతనాలు జరిపినప్పుడు కూడా అది కొలికి రాకపోవడం, వారు చేసినటువంటి మంతనాలు ఎక్కడికి ఎటు కూడా తేలకపోవడంతో అయితే నిన్న ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇటు అభ్యర్థులు హాజరు కాకపోవడంతో అయితే నిన్న కూడా వాయిదా పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్ అయితే ఓపెన్ ఆఫర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలకైతే ఇచ్చారు. ఖచ్చితంగా తాము మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన మంచిదే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు తీసుకున్న మంచిదే, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు తమకు ఓటు హక్కును ఓట్లేసి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించారు. పూర్తిగా మీ చైర్మన్ పీఠాన్ని మీరు తీసుకున్న మంచిదే, లేదనుకుంటే మా అభ్యర్థికి ఇచ్చిన మంచిదే, కానీ ఖచ్చితంగా ఇద్దరం కలిసి వెళ్దాం, ఖానాపూర్ అభివృద్ధికి తోడ్పాటు పడదామంటూ కూడా ఆయన అయితే ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఈ ఓపెన్ ఆఫర్ ను మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వీకరిస్తారా లేదా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో జరిగిన మంతరాలు పూర్తిగా ఎక్కడికి తెగకపోవడం, ఎవరికి వారిగా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఇచ్చిన ఆఫర్ ని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీసుకుంటారా లేదా అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖానాపూర్ కు సంబంధించి మొత్తం 12 వార్డులుండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 7 ఉండాలి. కానీ 3 పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా కేవలం సంఖ్యాబలం అయితే 3 పార్టీలకు సంబంధించి 4 మాత్రమే ఉంది సంఖ్యాబలం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు
ఇటు కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తేనే పూర్తిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి 3 మద్దతు ఇస్తే సంఖ్యాబలం అయితే 7కైతే పెరుగుతుంది. ఇటు ఎమ్మెల్యే ఓటుతోటి కూడా చైర్మన్ పీఠాన్ని వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం. అయితే నిన్న కూడా చూసాం, మనం మొన్న కూడా చూసాం. ఎమ్మెల్యే బెడమబొజ్జు పటేల్ అయితే ఒకటే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే తమకు బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని చెప్పినప్పటికీ కూడా వారి మధ్యలో సందిగ్ధంగా ఉండడంతో నిన్న కూడా ఎంపికైతే కాలేదు. మరి బీజేపీ ఇచ్చిన ఆఫర్ తీసుకొని బీఆర్ఎస్ నేతలు బీజేపీతో కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారా, బీజేపీ నేతలకు వైస్ చైర్మన్ పీఠం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు బయటికి వచ్చి చెప్తే తప్ప తేలని పరిస్థితి అయితే ఖానాపూర్ లో ఉంది. దాదాపుగా ఇప్పటికే 2 సార్లు ఎన్నిక వాయిదా పడ్డ నేపథ్యంలో ఈసీ ఇచ్చే డేట్ రోజు మాత్రమే ఇటు ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హైకోర్టు తీర్పుతో